మన ఆదోని మధు హాస్పిటల్‌లో యూరాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ గారు 24/7 అవైలబిలిటీలో ఉన్నారు. సో, ఆదోని ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు దూరమైన ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో, ఏదైనా వంటికి పోయే సమస్యలున్నా, కిడ్నీలో సమస్యలున్నా, కిడ్నీలో రాళ్ళున్నా ఈ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు మన కిడ్నీలు ఏం చేస్తాయంటే రక్తంలో ఉన్న వ్యర్థాలను, మలినాలను ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అసలు కిడ్నీ స్టోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయంటే మన యూరిన్‌లో అనవసరమైన వ్యర్థాలు కొన్ని ఉంటాయి. కాల్షియం ఆక్సాలేట్ అని, యూరిక్ యాసిడ్ అని చెప్పేసి ఇవి ఎక్కువ మోతాదులో ఉండడం వలన అవి నిదానంగా స్లోగా గడ్డకట్టుకొని స్లోగా కిడ్నీ స్టోన్స్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. సో, అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఫార్మ్ కావడానికి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడం అన్నమాట. నీళ్లు సరిగ్గా తీసుకోకపోయినా, ఇంకా మనం తినే డైట్‌లో ఉప్పు ఎక్కువగా ఉన్నా, ఇంక్లూడింగ్ చిప్స్ అట్లాంటి వాటిలో గూడా చిప్స్‌లో, ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువ ఉంటది కాబట్టి అవి తీసుకున్నా గూడా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పేసి అంటారు. సో, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌కున్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న వాళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగనే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజుల నుంచి వంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా గూడా, ఇంకా కొందరికి నాన్ వెజ్ బాగా తినేవాళ్ళలో, మాంసం బాగా తినే వాళ్ళలో ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగనే ఇంకా కొన్నిసార్లు పాలకూర, టొమాటోస్ వాటి వల్ల గూడా వస్తదని చెప్తారు. అంటే ఎక్కువ తింటే వస్తుంది. అప్పుడప్పుడు తింటే ఏం కాదు. సో, ఎందుకంటే వాటిలో కి కాల్షియం ఆక్సాలేట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అంటారు. ఈ మెయిన్ లక్షణాలు ఏముంటాయంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుందనమాట. ఈ నడుము దగ్గర సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కడుపు కింది భాగంకి ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కడుపు కింది భాగంకి పొత్తి కడుపు ఉంటుంది కదా! అంతకంటే ఇంకా కిందికి ఈ నొప్పి అనేది పాకుతుందనమాట. అదొకటి. ఇంకోటి పేషెంట్‌కి వాంతులు కావడము, యూరిన్‌లో బాగా యూరిన్ పోసేటప్పుడు మంట ఉండడము, యూరిన్‌లో రక్తం ఉండడము, ఇవన్నీ గూడా ఇంకా యూరిన్ ఎక్కువ సార్లు పోవడము, ఇవన్నీ గూడా సింప్టమ్స్ అనమాట. లక్షణాలుంటాయి. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉంటే. ఒకవేళ ఈ లక్షణాలు గనుక ఉంటే మనం పోయి యూరాలజిస్ట్ డాక్టర్‌ని గాని, లేతే కిడ్నీ డాక్టర్‌ని గాని మనం కలిసినట్టయితే వాళ్ళు మనకు అంటే ఆ స్టోను ఉందా? ఒకవేళ ఉంటే ఏ ఏ భాగంలో ఉందని చెప్పేసి కనుక్కోవడానికి సీటీ స్కాన్, యూఎస్‌జీ అబ్డామిన్ రాస్తారు. అలాగనే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. సో, అంటే ఈ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. సో, ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువుందా అని కనుక్కోవడానికి. ట్రీట్మెంట్ ఏముంటుందంటే, ఒక 5 వరకు స్టోన్స్ ఉన్నాయంటే, అవి నీళ్ళు ఎక్కువ తాగి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అవి తీసుకుంటే సరిపోతుంది. తగ్గిపోతాయి. అంటే యూరిన్‌లో వెళ్ళిపోతాయన్నమాట. సో, 8-10 స్టోన్స్ ఉన్నాయనుకోండి, సో, అవి వంటి ద్వారా పోయే అవకాశాలు కొంచెం చాలా తక్కువగానే ఉంటాయి. ప్రొసీజర్స్ అవసరం పడొచ్చు. సో, 10 కంటే లార్జ్ స్టోన్స్‌కైతే మాక్సిమం సర్జరీ అవసరం పడుతుంది. సో, లేజర్ సర్జరీస్, లిథోట్రిప్సిస్ అని చెప్పేసి అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. సో, ఇంకోటి మన హాస్పిటల్‌లో కూడా అడ్వాన్స్‌డ్ లేజర్ ట్రీట్మెంట్ ఉందన్నమాట. సో, ఎప్పుడు ఈ రీనల్ స్టోన్స్ డేంజర్ అంటే స్టోన్స్‌తో పాటు ఎప్పుడైనా పేషెంట్‌కి ఫీవర్ ఉన్నా గూడా, యూరిన్ సరిగ్గా రాకపోయినా గూడా, సో, ఈ కిడ్నీ స్టోన్స్ డేంజర్ అనమాట. సో, ప్రివెన్షన్ ఎలా చేయాలంటే డైలీ 3-4 చాలా సింపుల్ అనమాట. వాటర్ ఎక్కువ తీసుకోవడమే. సో, అంటే ఒకేసారి ఎక్కువ తీసుకోవడం గాదు. ఫ్రీక్వెంట్‌గా 1 గ్లాస్, 2 గ్లాసెస్ అలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డైలీ 3-4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అలాగనే సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్స్ అవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయాలి. థాంక్ యూ.